క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, సైన్యము స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తోత్రాలు ప్రభు. మరి ఈరోజు ప్రభు క్రిస్టియన్ ఛానల్ అనే పేరు మీద ఆయన ఈ ప్రోగ్రామ్ని ప్రారంభోత్సవం చేస్తుంటుండగా ప్రభు నీ గొప్ప కనుదృష్టి ఇక్కడ ఉంచండి. మేము ప్రారంభం చేయగలం, దాన్ని కొనసాగించేవాడు నువ్వు తండ్రి. కనుక దీన్ని మీరే కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదం అయినా కనుక నీ ఆశీర్వాదం ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ మీద ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఇది ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభిస్తున్నారో, ఏ దర్శనంతో అయితే ప్రారంభిస్తున్నారో, ఏ పని కొరకైతే ప్రారంభిస్తున్నారో అది ఎప్పుడు కొనసాగడానికి మీ గొప్ప సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభు. నాయన మరి
దీనికి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, సహాయాలు ఉన్నాయి ప్రభువా. మరి చాలామంది దీంట్లో మాట్లాడేటటువంటి వక్తలు కావాలి, వాటన్నిటిని కూడా మీరు సమకూర్చండి. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అడుగుతూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మరి ఇందులో ప్రధానమైన నాయకులుగా మరి రాపమటి డానియల్ గారు ఈ యొక్క బాధ్యత వహించుకుని జిల్లాలో కాకినాడ, పిఠాపురం పట్టణంలో ఉన్న క్రైస్తవ నాయకులను ఇన్వైట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి బిషప్ ప్రతాప్ సింహ కమలపుల్లయ్య గారు చీఫ్ గెస్ట్గా మన మధ్యకి రావడం, అది మనకందరికీ ఆశీర్వాదం భావిస్తూ వారిని బొకేతో వారు సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన నాయకులైనా శుభాలు చెప్పాలన్నా, వర్తమానం చెప్పాలన్నా ఈ యొక్క ఈవెంట్ యొక్క ప్రాధాన్యతను తెలియచేయాలని డాక్టర్ రాపమటి డానియల్ గారికి సమయం ఇస్తున్నాను. వారు ఇంట్రడ్యూస్ చేయవలసిన మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క డిసిసి ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క 24 అవర్స్ ఛానల్ అయినటువంటి ప్రభు క్రిస్టియన్ ఛానల్, ఈ యొక్క ఛానల్ యొక్క మరి ఆవిర్భావానికి, ప్రారంభోత్సవానికి ప్రేమతో మేము అడిగినప్పుడు, ఆహ్వానించినప్పుడు వారికి ఉన్నటువంటి చాలా బిజీ షెడ్యూల్, విశాఖపట్నం వెళ్ళేటువంటి మార్గంలో మా కోసం కొద్ది నిమిషాలు కేటాయించి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు అయినటువంటి బిషప్ రెవరెండ్ ప్రతాప్ సింహాయి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ యొక్క అధినేత నేను కాదు, సో నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు సూర్యరాజు గారు. సో మేమిద్దరం కూడా 8th క్లాస్ నుంచి కూడా క్లాస్మేట్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాలా పాపులర్ ఛానల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. డాక్టర్ కె మోజెస్ బాబు గారు ఉన్నారు. వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచ్చిన భాగాలు వారు చదివి వినిపిస్తారు. చెప్పినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 వచనం దగ్గర నుండి 20 వచనం కన్నా చివరి వచనం వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలయల్లోని కొండకు వెళ్ళేది. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. దేవుడి వాక్యము దీవించుగాక. కమలపల్లయ్య గారు వారు ఈ ఛానల్ను ఉద్దేశించు సువార్త దేవుని వాక్యంతో కొన్ని మాటలు తెలియచేసి ఈ ఛానల్ని ఇనాగ్రేట్ చేస్తారు, ప్రార్థన చేసి తదుపరి నాయకులుగా మనం అందరం తర్వాత వారు వెళ్ళవలసి ఉంది కనుక మనం మిగతా విషయాలు అందించి మిగతా కార్యక్రమం చివరి ప్రార్థన ఆసక్తి తీసుకున్న వరకు మనం వెయిట్ చేయాలి. చెప్పండి ఒకటే విషయం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ హృదయపూర్వక నిర్వహిస్తున్నా. ముఖ్యంగా ఈ దినాన్ని నాతో ఉన్న డాక్టర్ తాతయ్య గారికి, డాక్టర్ జోసెఫ్ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నాకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆకుపత్తి డానియల్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వారి యొక్క పాటలు మనకి అందరికీ కూడా చాలా ఇష్టం. ఈ యొక్క సంగీత వీడిలో మరి నన్ను ఉన్నగా వారు కనబడుతూ ఉన్నారు, ఎన్నో పాటలు పాడుతున్నారు, చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దైవజనులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ దినాన్ని వారు ఆహ్వానించిన మీదట నేను కాదనకపోయాను. యాక్చువల్గా నాకు తెలుసు ఏ రోజు జరుపుతూ ఉంటుందో చెప్పలేము కనుక యాక్చువల్గా వస్తాను ముందు అన్న నేను రాగానండి అని అన్నాను. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే అన్నాను. ఎప్పుడు ఖాళీ ఉంటుందో నాకు తెలియదు, కానీ 29th వస్తానండి అన్నాను. వాస్తవానికి రేపు వైజాగ్ వెళ్ళవలసింది, మా స్పాన్సర్ ఈవేళ రమ్మన్నారు. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్ కొద్దిగా మారింది. నేను అన్నాను
రాలేను అని అన్నప్పుడు మీరు రావాలండి, ఎట్లయినా రావాలంటే ఈ ఉదయం కాలానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మిమ్మల్ని అందరినీ కంగారు పెడుతూ ఉన్నా, వెరీ సారీ. అదేవిధంగా సూర్యరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వారిలో ఉన్న తాపత్రయం సువార్తను ప్రకటించాలి, సువార్తను వెదజల్లాలని వారికి ఉన్న ఆ యొక్క కమిట్మెంట్ బట్టి నేను వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఆ యొక్క దేవాది దేవుడు ఈ యొక్క DCC ఛానల్ని దీవించి ఆశీర్వదించాలని, ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది సువార్త వినాలని, అదేవిధంగా విశ్వాసంలో స్థిరపరచబడాలని ఈ యొక్క దినాన్ని నేను దేవుడిని కోరి ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా అనేక మంది రక్షణలకు రావాలని నేను ఈ దినాన్ని కోరుకుంటున్నాను. దినాల్లో ఎట్లా ఉన్నాము అని అంటే రోజు రోజుకి కూడా టెక్నిక్ మారిపోతూ ఉంది. కరోనా దినాల్లో మనం చర్చస్ ఓపెన్ చేయకపోయినప్పటికీ కూడా యూట్యూబ్ ద్వారా ఇతర ఛానల్స్ ద్వారా సువార్త ఎంతగానో ఇక ప్రపంచ నలుమూలలో కూడా అందించబడింది. మనము ఈ యొక్క టెక్నిక్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దినాల్లో ఈ యొక్క టీవీ ఛానల్ చాలా ప్రాముఖ్యమైనది. మనం సెల్ ఫోన్లో చూడడం కన్నా టీవీలో చూడడం అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. టీవీలో మనం మాట్లాడుతూ ఉంటుంటే ఒకేసారి ఈ యొక్క కేబుల్ ద్వారా అవ్వచ్చు, శాటిలైట్ ద్వారా అవ్వచ్చు, మన అనేక గృహాల్లో ఈ యొక్క ప్రసారాలు అందుకుంటూ ఉన్నారు, వెలిగిస్తూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. టీవీలో చూడడం అది ఒక ప్రత్యేకత. ఇటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ఒక ఆజ్ఞ, మనపై ఉంచిన బాధ్యత ఏమిటి అంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసి ఉన్నది. ఇది దేవుడు మనపై ఉంచిన బాధ్యత. ఒక దినాన్ని నేను మా స్పాన్సర్ తోటి చాలా సంవత్సరాల క్రితం ప్రయాణం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా డబ్బు కారు ఉండేది. ఆ డబ్బు కారు నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన నాతో దేవుడేమో బూదిగాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని అన్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అన్నాడు. నువ్వేంటి డబ్బు కారులో నువ్వు ఎన్ని గ్రామాలు తిరుగుతావు, వెంటనే కొత్త కారు కొను అన్నాడు. కొత్త కారు లేదా కొత్త వ్యాన్ కొను అన్నాడు. అంటే మనము ఈ యొక్క సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా మనం సమయాన్ని వృధా చేయం. రెండవదిగా మనకున్న ప్రతి ఈ విషయాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం, టెక్నిక్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. అదేవిధముగా మనము చాలా జాగ్రత్తగా కూడా మనం ఉంటూ ఉన్నాం. ఈ యొక్క టెక్నిక్ను ఉపయోగించుకుంటాం, మన సంఘాల్లో ప్రీచ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నామన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి ప్రసారము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాల్లో మనం ప్రకటించవలసినది సువార్త, మనం ప్రకటించవలసి ఉన్నది దేవుని యొక్క కృప. అదే విధముగా మనం ప్రకటించవలసి ఉన్నది మన పాపములు క్షమించే దేవాది దేవుడు మన ప్రభువైన యేసు ఒక్కడే అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. పాటల ద్వారా అవ్వచ్చు, ప్రసంగాల ద్వారా అవ్వచ్చు, స్కిట్స్ ద్వారా అవ్వచ్చు, ఈ విధముగా మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఛానల్ ఆ విధముగా ఉండాలని, ప్రతి గృహంలో కూడా ప్రేమను విత్తే విధముగా ఉండాలని, రక్షణ అందించే విధముగా ఉండాలని నేను ఈ దినాన్ని కోరుకుంటూ ఉన్నా. మరి అద్భుతమైన దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీ ఛానల్లో మాట్లాడే దైవజనులు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ అభినందిస్తూ ఉన్నాం. ఇక దేవాది దేవుడు మనందరినీ బలంగా వాడుకోవాలని ఈ దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా. క్రిస్మస్ ముందు ఇది ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. మనకందరికీ కూడా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా రికార్డ్ చేద్దాం. చక్కగా
ఇవన్నీ కూడా ఎడిట్ చేయబడి ఈ యొక్క ఛానల్లో ప్రసారం చేయబడాలని నేను ఆశిస్తూ ఉన్నా. ఒక అద్భుతమైన ఏమంటారంటే తీర్మానంతోనూ ఒక పోరాట స్ఫూర్తితోనూ అదే విధముగా దేవుని యొక్క శక్తితోనూ మనం ముందుకెళ్దాం. ఏ విధంగా ఏ రోజు ఎంతగా మనం అభివృద్ధి చెందాలో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో ఎంత మంచిగా ప్రకటించాలో ఆ విధంగా మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను కాక. వాస్తవానికి 10 గంటలకు మొదలు పెట్టాలనుకున్నాం. మరి అంత దయించి ఉదయకాల సమయాన్ని ఇక్కడికి రావడం నేను మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా. ఈ యొక్క కన్ఫ్యూజన్ లేకపోతే ఈ యొక్క సమయాన్ని మార్చవలసి వచ్చినందుకు నేను అపాలజైజ్ everybody. Excuse. Let us work together and let us encourage this channel, and we pray that God will bless you and your family. ఛానల్ ప్రారంభించడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ యొక్క ఛానల్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ దినం మొదలుకొని ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగాక. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన ఈ యొక్క ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, మీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని ఈ విధముగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులు సోదరులు శ్రీరాజు గారిని బట్టి నీకు వందనాలు. డాక్టర్ ఆకుపతి డానియల్ గారిని బట్టి నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడానికి వారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి మీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నీ యొక్క సువార్త తండ్రి ఈ యొక్క ప్రపంచ నలుమూలల బుధిగాంతముల వరకు అందించబడాలి. ఆ విధముగా ఉంటుటకు ప్రభు దయచేయమని అడుగుతున్నాం. ఈ దినం మొదలుకొని ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభు అనుదినము ప్రతి నిమిషము తండ్రి అనేకమైన గృహములో ఈ యొక్క ఛానల్ ప్రసారం అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. మాతో ఉండండి, మమ్మల్ని నడిపించుకోండి. ఈ యొక్క ఛానల్లో మాట్లాడుతూ ఉన్న వారిని అందరినీ నీ యొక్క ఆత్మతో అభిషేకించి నడిపించుకోమని అడుగుతున్నాం. ప్రతి కార్యక్రమం తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరం ఉండేలాగా ప్రభు నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ యొక్క DCC ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. చెప్పకూడదా? Congratulations, sir. దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. నేను మాత్రం వెళ్ళాల్సింది, దయచేసి నేను మన్నించాలని అయ్యగారు వెళ్ళొస్తారు. వచ్చిన ప్రతి మాస్టర్ గారు కూడా మీ యొక్క శుభాకాంక్షలు బయట చెప్పి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అది రేపు ఫస్ట్ నుంచి మీరు మాట్లాడిన అన్ని కూడా టెలికాస్ట్ అవుతాయి. ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా టెలికాస్ట్ అవుతుంది. దయచేసి ఆ విధంగా చేయాలి. నూతనంగా ఆవిష్కరించబడి ఈ రోజు నుంచి గడి నుండి క్రైస్తవ లోకానికి దురుచుగా నేరుగా సువార్త రాబోతుంది ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ను పెట్టాలనే ఆలోచన ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు ఈ కుటుంబం అంతా ప్రభుని తెలుసుకుని ప్రభుని ప్రకటన చేయాలన్న ఆలోచన రావడం కూడా దైవ చిత్తంగా మేము భావిస్తూ వీరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. ఈరోజు మొదలుకొని మీరు ప్రభువులో బాగా వాడబడాలని కోరుతున్నాము. అంత మాత్రమే కాదు, ఈ పిఠాపురంలో చాలా వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒబ్బొట్లకు ప్రత్యేకత ఉంది, అలాగే బట్టలకు, దేవుని పూజలకు,
చాలా విషయాల్లో పెసరట్లకు ప్రత్యేకత ఉన్నట్టుగానే ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ కూడా ఒక ప్రత్యేకత మీరు తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే ఈ ఛానల్ని క్రైస్తవులైన మనం అందరం ఈ ఛానల్ని ఉపయోగించుకుందాం. మనకు వచ్చిన పాటల ద్వారా, మనకు వచ్చినట్టు ప్రార్థన ద్వారా, మనకు వచ్చిన దైవ ప్రేరణ ద్వారా ఈ పిఠాపురం కాకినాడ పరిసర ప్రాంతం ఉన్నవారే కాదు, దేవుని చిత్తమైతే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఛానల్ విస్తరింపబడి అనేక క్రైస్తవ కుటుంబాలకు మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే ప్రస్తుత కాలంలో సూర్యరాజు గారికి చేదురు బాధకుంటున్నట్టు డాక్టర్ ఆకుమతి డానియల్ గారు చెప్పిన మాట ప్రకారంగా ఈ నెల అంతా ఈ మన పాట కానీ, మన ప్రసంగం కానీ, మన శుభము కానీ క్రిస్మస్ సందర్భంగా అది ఉచితంగా ప్రకటిస్తామని చెప్పిన మాటను బట్టి మనం ఉపయోగించుకుందాము. రాబోయే కాలానికి ద సీజన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ద జీసస్ క్రైస్ట్, అది క్రిస్మస్ కాలంగా భావిస్తూ మీ అందరికి కుటుంబాలకు పరిశుద్ధాత్మ దేవుడు శాంతి సమాధానం క్రిస్మస్ ఆనందాన్ని కలుగు చేయాలని కోరుతూ ఈ ఛానల్ ఉపయోగించుకుందాం. అనేక రీతులుగా మన తలంతులను ప్రభు కొరకు ఉపయోగించి అనేకులకు మేలుకరంగా ఉందాం. అటు రీతిగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ఉపయోగపడాలని ఈ సూర్యరాజు గారు దేవుడు బలం చేత వాడబడి అనేకులకు మేలుకరంగా ఉండాలని కోరుతూ నేను నా ప్రత్యేకంగా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నుండి, తూర్పుగోదావరి పాస్టర్ ఫెలోషిప్ నుండి మా వ్యక్తిగతమైన పరిచర్య గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వారు అభినందనలు తెలియజేస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సర్. కంగ్రాచులేషన్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ప్రభు నేను స్తుతిస్తా ఉన్నాను. ఇది మంచి ఒక భారాన్ని బ్రదర్ సూర్యరాజు గారి యొక్క విషయంలో దేవుడు వారి హృదయంలో దేవుడు పెట్టినందుకు వారిని నేను గ్రీట్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఆల్ ద బెస్ట్. అద్భుతమైన ఛానల్ మీరు ఓపెన్ చేశారు. మరి దేవుడు మీ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క ఛానల్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తప్పకుండా నేను ఆకాంక్షిస్తున్నాను. కొన్ని వేల సర్క్యూట్స్ ఈ ఛానల్కు చక్కగా ఉన్నాయండి. కాబట్టి ఒక చిన్న సజెషన్ ఏంటంటే సూర్యరాజు గారికి ఈ ఛానల్ లింక్అప్ టు యూట్యూబ్ కూడా మీరు ఫేస్బుక్కి మీడియా ఇప్పుడు అలాగే ఎక్కువ వెళ్తూ ఉంది. ఫేస్బుక్లో ఎక్కువ వ్యూవర్స్ ఉంటున్నా ఉన్నారు, యూట్యూబ్లో కూడా ఎక్కువ వ్యూవర్స్ ఉంటూ ఉన్నారు. మన ఛానల్ కాకపోయినా దాని ద్వారా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కూడా మనకి ఒక రకమైనటువంటి అన్ని రకాలుగా బెనిఫిట్ కూడా ఉంటుందని ఒక చిన్న సలహా సార్. దీన్ని లింక్అప్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ కూడా మీరు లింక్అప్ చేసి మన ఛానల్ అలాగే టీవీలో, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్కి అలవాటు అయి ఉన్నారు మనకు తెలుసు. కాబట్టి ఆ సెల్ ఫోన్లో చూసుకునేటువంటి అవకాశం ప్రతి వారికి కూడా కలిగించాలని మరి సూర్యరాజు గారిని మనం చేస్తూ ఉంటున్నాను. అలాగనే నా యొక్క అన్నగారు స్నేహితులు, చిన్న బాల్య స్నేహితులుగా ఎదిగిన ఆకుమతి డానియల్ గారిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. వారి ద్వారా ఈ ఛానల్ మాకు పరిచయం అయిందండి. అనేక మంది దైవ సేవకులు వచ్చారు, వారు శుభములు తెలియజేశారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఇంకా రానున్న దినాల్లో ఈ ఛానల్ అభివృద్ధి చెందుతూ ఉండాలని మనం, ఎందుకంటే నాకు చాలా ఛానల్ తెలుసు సార్. కొన్ని ఛానల్ ఫైనాన్షియల్గా శాటిలైట్ కట్టలేక, అమౌంట్ పే చేయలేక, దీని ద్వారా రాబడి ఏమి లేక వారు ఎత్తేసారు. మరి పిల్లలు తీసేశారు. దీని ద్వారా రాబడి ఆశించి ఈ పని చేయడానికి మనం ముందుకు రాలేము. కానీ ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక దాతృత్వపు మనసుతో మాత్రమే ఇది ఒక సర్వీస్ మోటోలో ఈ యొక్క వర్క్ చేయాలి సార్. కాబట్టి ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని, అనేకులు దీవించబడతారని, అనేకులు ఈ ఛానల్లో మాట్లాడి బ్లెస్సింగ్ పొందుతారని నేనైతే ఆకాంక్షిస్తూ మరి ఆశపడతా ఉంటున్నాను. ఎప్పుడు కూడా మా మా యొక్క కోఆపరేషన్, మా తోడ్పాటు ఇప్పుడు కూడా ఈ ఛానల్ మీకు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రభు ఛానల్ యొక్క అధినేత గారైన సూర్యరాజు గారికి ఈ క్రైస్తవ ఛానల్ ఓపెన్ చేసిన విధానాన్ని బట్టి వారికి బేతెల్ బ్యాప్టిస్ట్ సంఘాల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు ఛానల్ రాబోయే దినాల్లో దిగ్విజయంగా అనేక సంవత్సరాల పాటు మరి నడవాలని, అనేక చోట్లకు ప్రసారాలు అందిస్తూ అనేక మందిని సువార్తలు నడిపించాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క అభినందనలు తెలియజేస్తూ నా యొక్క చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మరి ఈ యొక్క ప్రభు ఛానల్ ప్రారంభించబడినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులు సూర్యరాజు గారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క దినాలలో
సువార్త పరిచర్య అనేక రీతులుగా ఆటంకంగా ఉంటున్నటువంటి వేళల్లో ఈ యొక్క టెక్నాలజీ ద్వారా దేవుని యొక్క సువార్త పరిచర్య జరిగించాలనేటటువంటి ఆ విషయంలో మరి అన్నగారికి కలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవాతి దేవుని ఘనపరుస్తున్నాం. ఈ యొక్క ఛానల్ ప్రారంభానికి మరి సహకారులుగా ఉన్నటువంటి అంతర్జాతీయ స్వార్థ గాయకులు ప్రసంగికులైనటువంటి మరి సూర్యరాజు గారి యొక్క బాల్యమిత్రులైనటువంటి ఆకుమర్తి డానియల్ గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి ద్వారా ఈ యొక్క ఛానల్ మాకు పరిచయం అయింది. చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ అనబడేటటువంటి మినిస్ట్రీస్ ద్వారా కాకినాడ నుండి ప్రభు ఛానల్ వారికి మా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం. రానున్నటువంటి దినాల్లో ఇంకా అనేక పట్టణాలకు ఆంధ్ర రాష్ట్రంలో శాటిలైట్గా కూడా ఈ యొక్క ఛానల్ విస్తరింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క ప్రభు ఛానల్ వారికి మా నిండైన శుభములు తెలియజేస్తున్నాం. తప్పక వీక్షించండి, మీ యొక్క కుటుంబాలకు పరిచయం చేయండి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో మరి కూడా వచ్చిన నాయకులకు, అలాగే మరి ఈ ప్రభు ఛానల్ ఎంతో ఆసక్తిగా భారం కలిగి స్థాపించిన సూర్యరాజు గారికి ప్రభునామం గారికి అవమానం తెలియజేస్తున్నాం. ఒక పిఠాపురంలో పుట్టి పెరిగిన సేవ చేసిన ఒక దైవజనుడిగా మరి పిఠాపురంలో దైవజనులందరి తరపున నిజంగా చాలా సంతోషకరమైన ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేయడం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఒక రిపోర్టర్గా మనకు తెలుసు, ఏదైనా ఒక ఛానల్ వచ్చిన యాడ్ ఇవ్వాలంటే చాలా డబ్బులు యాజమాన్యం వసూలు చేస్తుంటారు. కానీ మన హృదయంలో ఒక ఆశ ఏంటంటే క్రిస్మస్ మాసంలో జరిగిన ప్రతి క్రిస్మస్ ఆరాధన ఉచితంగా సువార్త అనేక ప్రాంతాలను ప్రకటించాలని దేవుడు వారి హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. అంతేకాదు మరి అన్నకి ఒక ప్రత్యేకమైన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఈరోజు వచ్చిన ఇంతమంది దైవజనులు వాళ్ళ ద్వారా మేము ఎక్కడైనా క్రిస్మస్ ఆరాధన పెట్టాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 month పడుతుంది. కానీ అంత ప్రాంతాల నుంచి దైవజనులు అయ్యారు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వారి హృదయంలో ఒక సంతోషం ఏంటంటే మిమ్మల్ని బలపరచాలని. కనుక ఆ ఆశను మా ఆశను మీరు నెరవేర్చి మీరు కూడా మీ కుటుంబం రక్షింపబడి ఈ ఛానల్ రాబోయే దినాల్లో అనేకమైన ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని వచ్చిన దైవజనులు అందరూ మా ఆశీస్సులు మా ప్రార్థన తప్పగా ఉంటాయి. దేవుడు దీవించును గాక. ఈ ప్రత్యేకమైన శుభదినమున కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, మా వెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పక్షంగా, మా బెన్నీ కుటుంబాల పక్షంగా ఈ దినం ప్రారంభించబడినటువంటి ప్రభు క్రిస్టియన్ ఛానల్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా దీని డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ సూర్యరాజు గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. మరి ఈ శుభ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా మరి అనేక వేల వందల గృహాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క క్షేమం ప్రకటించబడాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఈ ఛానల్ ఈ పిఠాపురం ప్రాంతం అంతటికీ దీవెనగా ఉండాలని, అలాగే ఈ ఛానల్లో అనేక మంది దేవుని సేవకుల యొక్క వర్తమానాలు, అలాగే గాయకుల యొక్క పాటలు, అలాగే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు లైవ్లో అనేక మంది చూడడానికి ఈ యొక్క ఛానల్ చాలా దీవెనగా ఉండాలని, ఈ ఛానల్ రాబోయే దినాల్లో అంతకంతకు అభివృద్ధి పొంది మరి సూర్యరాజు గారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించి దీని వెనక పనిచేస్తున్న పని వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి ఈరోజు ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఛానల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ ప్రారంభోత్సవానికి ఈ విధంగా మరి పిలిచిన దైవ సేవకులు డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారికి, అలాగనే సూర్య కేబుల్ కమ్యూనికేషన్ యొక్క అధినేతలు సూర్యరాజు గారికి ఈ సమయంలో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాండి. మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి పాస్టర్స్ ఫెలోషిప్ కాకినాడ రీజియన్ తరపు నుంచి ఎబెనేజర్ పరిచర్యలు
ఇండియా గోస్పల్ మిషన్ బైబిల్ కాలేజ్ తరపు నుంచి మా ప్రత్యేకమైన శుభాలు ఈ ఛానల్కి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాల్లో సువార్త యొక్క అవసరత ఎంతైనా ఉంది. మరి నేను నమ్ముతూ ఉన్నాను, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలోనికి ప్రభు 2021 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఉద్భవించారన్న సత్యాన్ని మరి మోసుకొని పోవటానికి ఈ ఛానల్ ఒక మార్గదర్శిగా, ఒక వారధిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి వారెంతో వ్యయ ప్రయాసాలకి వచ్చి మరి ముఖ్యంగా ఎంతో కష్టపడి ఈ ఛానల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుడు వారి ఛానల్ని దీవించాలి, అనేక మంది కుటుంబాలకు ఇది ఒక దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శుభవార్త అనేక కుటుంబాలకి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఇందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మరొకసారి మరి రాజు గారికి నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని నేను ప్రార్థన చేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి దేవుడు మనల్ని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో డిసిసి ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రభు క్రిస్టియన్ ఛానల్ 24 గంటల ఛానల్ పిఠాపురం పరిసర గ్రామాల్లో 30,000 మందికి పైగా చూస్తున్నటువంటి ఈ ఛానల్ క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్గా ఇది రూపొందించబడడం, పాటలు, వర్తమానాలు, సాక్ష్యాలు, అలాగే క్రైస్తవ సినిమాలు ఇవన్నీ కూడా దీంట్లో రావడం ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. మరి నా ప్రియ స్నేహితుడు సూర్యరాజు గారు ఈ ఛానల్కి అధినేతగా ఉంటూ మరి ఈ చక్కని కార్యక్రమాన్ని, చక్కని ఆలోచనని వారు కలిగి క్రైస్తవుల యొక్క ఉన్నతి కోసం ఈ యొక్క ఛానల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు కనుక ఈ ఛానల్ ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ అంతకంతకు అభివృద్ధి చెంది మరి ఒక స్థాయిలో రాష్ట్రమంతా కూడా ఇది విస్తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అనేకమైన ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా ఇది లోకల్గా మన సొంత ఛానల్గా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వేదికను మీరు ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఎంతోమంది బిషప్లు, మరి పాస్టర్ గారు, గాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ వచ్చారు. మరి ఈ సమయంలో నేను కూడా ఒక రచయితగా, ఒక గాయకునిగా, ఒక దేవుని యొక్క సేవకునిగా మరి సూర్యరాజు గారికి అత్యంత మరి ప్రాణ స్నేహితుడిగా నేనుంటూ మరి నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మంది వచ్చి పాల్గొని మీకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో, అది పాటే కావచ్చు, వాక్యం కావచ్చు, లేదా మీ యొక్క అనుభవ సాక్ష్యం కావచ్చు, లేదా మీ సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఈ ఛానల్లో ట్రాన్స్మిట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ ఛానల్ మీరు సంప్రదించండి. వీరి యొక్క సేవల్ని మనం అందరం వినియోగించుకుందాం. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ఈ ఛానల్ని మనం వాడుకుందాం. మరి దేవుడు తగినటువంటి దీవెనలు సూర్యరాజు గారికి, వారి కుటుంబాలన్నిటికీ కూడా మెండుగా దయచేయాలని, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ అంతకంతకు వర్ధిల్లాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ ఇంత దూరం తీసుకోవడానికి కారణం నా చిరకాల స్నేహితుడు ఆకృతి గారు. దీనందరికీ ఆ ప్రభువు ఆశీర్వచనంతోనే వచ్చింది. మీ సాంగ్స్ కానీ, వాక్యాలు కానీ, మీ ప్రార్థనలు కానీ ఏవైనా మనం ఛానల్ ప్రసారం చేయాలనుకుంటే మా నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ కార్యక్రమాన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. నమస్తే.